భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. అంబేద్కర్ ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారో అవే మనువాద ధోరణులను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద పునఃపంపిణీ కోసం అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాద రాజ్యాంగాన్ని నిరసిద్దాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ మేధావిగా అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రాథమిక హక్కులతో కూడిన గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని కొనియాడారు. అయితే నేటి పాలక వర్గాలు అంబేద్కర్ ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారో అనే మనువాద ధోరణులను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కొద్దిమంది కార్పొరేటర్ల చేతుల్లోనే ఉండిపోతుందని, పేదరికం పెరుగుతుందని విమర్శిస్తూ సంపద పునఃపంపిణీ కోసం అంబేద్కర్లిస్టులు, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న రాజ్యాంగ అమల్లో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. సమాన హక్కుల కోసం, సాధన కోసం, అంబేద్కర్ ఆశయాల అమలు కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరుతూ బాబాసాహెబ్ కు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ దేశానికి ఆదేశిక సూత్రాలు మొదలుకొని ప్రాథమిక హక్కుల వరకు, అదేవిధంగా నిమ్న జాతి వర్గాల యొక్క హక్కుల వరకు శ్రమించి తన యొక్క మేధా సంపత్తిని ఈ భారతదేశానికి అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందించినటువంటి ఆశయాలను ఈరోజు నేడు పాలక వర్గాలుగా ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున అంబేద్కర్ ఏ మనువాదానికి వ్యతిరేకంగా అయితే తన పోరాటాన్ని కొనసాగించాడో, ఏ కుల వివక్షతకు వ్యతిరేకంగా అయితే ఏ పోరాటాన్ని కొనసాగించాడో, ఏ అస్పృశ్యత నివారణ కోసమైతే పోరాటాన్ని కొనసాగించాడో, ఈ 21st సెంచరీలో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున వాటిని కొనసాగించేటువంటి పాలక వర్గం ఈ దేశాన్ని ఏలడం ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, అంబేద్కరిస్టులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, అదేవిధంగా అభ్యుదయ కాముకులు అందరూ కూడా, మానవతావాదులంతా కూడా ఒక ఎజెండా కిందికి, ఒక జెండా కిందికి రావాలి, ఈ దేశ రాజకీయాలను మార్పు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేవలం భారత రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అని చెప్పి ఒకవైపున ప్రకటించినప్పటికీ కూడా వచ్చినటువంటి సంపదను కొద్దిమంది చేతుల్లోనే పోగుబడి కోటాను కోట్ల రూపాయలకు వారి అధిపతులుగా అవుతూ ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు సుమారు కావస్తున్నప్పుడు కూడా రాజ్యాంగాన్ని అమలు చేసేటంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. సంపద అనేటటువంటిది కొంతమందికే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితుల్లో, సమాన హక్కులకి విఘాతం కలిగేటటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటట్టు తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో పాలకుల యొక్క విధానాలు ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు అందరం కూడా ఏకమై దేశ సంపదని పరిరక్షించుకునేటట్లుగా, అలాగే అంబేద్కర్ ఏదైతే సమాన హక్కులు అందరికీ అందాలనేటటువంటి ఆశయాల్ని ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో వాటిని అమలు చేసేటటువంటి దానికోసం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరూ కూడా పునరంకితం కావాలని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. విజయవాడ కేఆర్ మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరపు కృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి యూనియన్ జెండాను ఆవిష్కరించి సభ్యులకు కేక్ పంపిణీ చేశారు. 2009 నుండి ఈ యూనియన్ ఏలూరు రోడ్ మరియు మార్కెట్ పరిసరాల్లో ప్రయాణికులకు విశేషమైన సేవలు అందిస్తుందని ఆయన కొనియాడారు. కేఆర్ మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాళేశ్వరరావు మార్కెట్
సత్యనారాయణ స్వామి కూరగాయల చిల్లర వర్తక సంఘం కార్యదర్శి మైలవరపు కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన 250 మంది సభ్యులతో కలిసి యూనియన్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుండి కేఆర్ మార్కెట్ మరియు ఏలూరు రోడ్ ప్రాంతాల్లో ఈ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రయాణికులకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తుందని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా యూనియన్ సభ్యులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గౌరీనాయుడు, కార్యదర్శి భార్గవ్, ఏలూరు రోడ్ అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అంబేద్కర్ జయంతి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మనకేంటంటే ఇక్కడ ఆటో స్టాండ్ మొత్తం ఇప్పుడు మన 2009 కానీ కూడా ఇక్కడ యూనియన్ పెట్టడం జరిగింది. అలాగా యూనియన్ పెట్టిన కానీ కూడా ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండి అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా యూనియన్ రోజు రోజుకి పెంచి డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలకి అన్నింటికి కూడా వీళ్ళు ఎంతో ఇదిగా ఉండి ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఈయన మన గౌరీనాయుడు గారు, అలాగే అప్పుడు మన గోవింద్ ప్రెసిడెంట్ అన్నిళ్ళు, అలాగే మనకి భార్గవ్ ఇక్కడ సెక్రటరీ, వీళ్ళంతా కూడా ఎంతో ఐకమత్యంగా ఉండి ఈ ఆటో స్టాండ్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఇంకా కూడా రాను ఇంకా ఎంతో అభివృద్ధి కలగాలి. అలాగే వచ్చిన ఇక్కడ పబ్లిక్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ఈ 2009 కానీ ఈ యూనియన్ పెట్టిన కానీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పబ్లిక్తో కలిసిమెలిసి ఉండి ఏదైనా మనకి కస్టమర్లు ఇబ్బంది లేకుండా చేయడం కూడా చాలా ఆనందకరం. అలాగే ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయ్ భాను, అమిశెట్టి వాసు అన్నారు. గత 10 ఏళ్లుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సామాజిక సేవలో ముందంజ వేయటం ప్రశంసనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని వారు కోరారు. ట్రస్ట్ తరపున సాగించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సూర్య సత్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరామ్ థియేటర్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని ఉదయ్ భాను, అమిశెట్టి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సమాజానికి తమ వంతు సాయం అందించే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని సూచించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని వారు స్పష్టం చేశారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవి కాలంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా, వరదలు వంటి విపత్తుల సమయంలో తమ ట్రస్ట్ తరపున పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తమ కుటుంబ సభ్యులు భాస్కర్ రావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పవన్ కుమార్ సహకారంతో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జీ, మాజీ కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరుపిల్ల రాజేష్, రాకేష్, పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో దాతృత్వంతో పేదవారికి, మధ్యతరగతి కుటుంబాలకి ఎండలో తిరిగే ప్రతి వారికి ఇబ్బంది లేకుండా చల్లటి మంచినీరు, అలానే కూలర్లను పెట్టి మంచినీళ్ళు ఇవ్వటం, అలానే ఈరోజు మరి మజ్జిగతోటి, బటర్ మిల్క్ తోటి మాతోటి ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలా సోమేశ్వరరావు గారికి, వారి కుమారులు చంద్రశేఖర్ గారికి, వారి మిత్రులకి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మరి ప్రతి వారికి, తోటి వారికి సహాయం చేయమని చెప్పారు. అలానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి జన్మదినోత్సవం, మరి వారి జయంతి సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం కూడా సోమేశ్వరరావు గారు చాలా మంచి పని చేశారు. వారు చేసే కార్యక్రమానికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని, అలానే మొన్న
మరి పోతిన చిన్న గారి విగ్రహం ఆవిష్కరణ విషయంలో కూడా వారు చాలా ముందుండి మరి మంచి కార్యక్రమాన్ని జరిపించారు. వారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారిని కోరుకుంటూ వారు చేసే కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత 10 సంవత్సరాలుగా అన్ని సేవాకార్యములు ఇదే కాకుండా వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఇది ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు, ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం, తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు సత్యంగా సేవా సంస్థ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తాం. రేపు జూలై నెలలో స్కాలర్షిప్ ప్రోగ్రాం కూడా ఉంది. అప్పుడు సార్ గారు ఈసారి అందరూ వస్తారు. అది ఇంకా చాలా పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవ్వాలని మీ అందరి దయ ఉండాలని. రాజగిరి సోమేశ్వరరావు గారు అంటే పేద కుటుంబంలో పుట్టి పిల్లల్ని చదివించుకొని పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండి జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చంద్ర గారు యుఎస్లో ఉంటూ జనసేన పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి రాజగిరి సోమేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా జనసేన పార్టీకి కూడా అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పేదలకి మజ్జిగ పంపిణీ పెట్టి దాహాన్ని తీరుస్తూ ఆయన కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సోమనేని ఉదయభాను గారు, అట్లాగే మండల రాజేష్ గారు, నన్ను ఇక్కడ ఉన్న నాయకులను డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి పిలిచి పెద్ద ఎత్తున చేసినందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థానుమాలయం జి భీమరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించి భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించడమే కాకుండా విదేశీ మతాలు ఈ దేశ సంస్కృతికి చాలా ప్రమాదమని, ఈ దేశ ప్రజలకు చాటి చెప్పిన మహామనిషి అని, వారి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు, విహెచ్పి ప్రాంత కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు, ప్రాంత బజరంగ్ దళ్ అధ్యక్షులు రాజశేఖర్, విజయవాడ విహెచ్పి ప్రధాన కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహా కార్యదర్శి కొంపెల్ల శ్రీనివాస్, గంగారాం, మహిళా మాతృశక్తి, దుర్గా వాహిని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఏప్రిల్ 14 అనగా మన భారతదేశ పౌరులందరికీ ఒక పండుగ అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతల్లో ఆయన కూడా ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజు వారిది 130వ జన్మదినోత్సవం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా గౌరవిస్తూ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలని, రాజ్యాంగానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కట్టుబడి ఉండాలని, అంబేద్కర్ గారు సూచించిన మార్గదర్శకాలను అందరూ కూడా ఆశించాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు కోరడం జరిగింది. ఆ మహనీయుడికి ఈ రోజు అందరం కూడా మా విజయవాడ మహానగర తరఫున అందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. विश्व हिंदू परिषद an organization following the constitution के अनुसार कॉन्स्टिट्यूशन निर्माण सभा में अंबेडकर जी बताया हमारा देश के लिए क्या क्या जोड़ने का भाषा क्या है, और लैंग्वेज शुड बी कॉमन लैंग्वेज शुड बी संस्कृत. विश्व हिंदू परिषद is doing for that also. Then another thing is किस प्रयत्न से उनका क्षमता के कारण इतना बड़ा काम उन्होंने किया. पूरा देशवासी हमारा देश के लिए बलिदान किया, देश के लिए समर्पण किया. इतना सभी लोग का आज का दिन विश्व हिंदू परिषद के नाम से हम प्रणाम कर रहा हूँ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది. కేంద్రీయ సంయుక్త మహామంత్రి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మా ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు గారు, ప్రాంత కోశాధికారి దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మన యొక్క భారత యొక్క ఆత్మని దర్శించినటువంటి వ్యక్తి. భారతీయ సమాజంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడం కోసం ఒక పెద్ద ప్రయత్నం వారు చేశారు. వారు ఏదైతే ప్రయత్నం చేశారో
ఆ ప్రయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ కొనసాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ అన్ని సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల మధ్య, అన్ని కులాల మధ్య సామరస్య భావంతో ఉండాలి. అంబేద్కర్ అనేటువంటి వారు ఒక వర్గానికి నాయకుడు కాదు, యావత్తు భారతదేశం మొత్తానికి కూడా అందరికీ నాయకుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తున్న రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాల కోసం తాము పయనిస్తున్నామని చెప్పారు. తుమ్మలపల్లి వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నతమైన చదువులు చదివి దేశంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా రాజ్యాంగాన్ని రచించి వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. నేటికి రాజ్యాంగం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ రాజ్యాంగ బలాలు ప్రతి ఒక్కరికి అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 60 ఏళ్లు పరిపాలించిన దేశంలో పేదరిక నిర్మూలన కాలేదని చెప్పారు. ఆనాటి స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని బీసీ సంక్షేమ సంఘం పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. ఆయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన జన్మానంతరం ఆ తర్వాత ఆయన అభ్యాసం అదంతా కూడా మరి ఉన్నత విద్య కోసం ఆయన కొలంబియా వెళ్ళి ఉన్నత విద్య కూడా అభ్యసించడం జరిగింది. మరి ఆ నాయుడు మరి ఎవరైతే బహుజనులు ఉన్నారో బహుజనులు మరి అంతగా విద్యను అభ్యసించిన వారు లేరు. ఆనాడు ఆయన ఉన్నత విద్యను అభ్యసించి మన భారత రాజ్యాంగాన్ని కూడా మరి రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు మరి ఆయన అంటరానితనం మీద అదేవిధంగా మరి బహుజనులందరూ కూడా విద్యాభ్యాసం చేయాలి అనే ఉద్దేశంతో, మహిళలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి జ్యోతిరావు గారి పూలే ఆశయాలను కూడా ఆయన మరి పుణికిపుచ్చుకొని ఆనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడ్డారు. వారు ఆశించిన మరి ఆశయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తప్ప ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు సుమారుగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప బహుజనుల అభివృద్ధి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. నేటికి కూడా మరి అనేక మంది అంటరానితనంతో అనేక గ్రామాల్లో ఇప్పుడు కూడా వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఆ వివక్ష పోవాలి, అందరూ సమానమనే భావన రావాలి. దేశవ్యాప్తంగా అందరూ కూడా విద్యను అభ్యసించాలి, అందరూ ఉన్నత వర్గాలుగా మరి దేశంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు. కానీ నేటికి కూడా ఇంకా ఆ ఫలితాలు రాలేదు. కాబట్టి ఆ ఫలితాలు రావడం కోసం మేమందరం కూడా ఆయన బాటలో పయనిస్తూ ఆయన ఆశయాలు సాధించడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాలకి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఆయన అడుగుదాలు నడుస్తామని చెప్పి మేమంతా రేపు అమరావతి రాజధానిలో మేము ప్రతిపాదన చేస్తున్నాము. అమరావతి రాజధానిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టాలి, అలాగే పూలే గారి విగ్రహం కట్టాలని మేము రేపటి నుంచి మేము ఈ విషయం మాత్రం రేపు సీఎం గారు కలిసి లెటర్ ఇద్దామని చెప్పి చూస్తున్నాం. రోజునే ఆయన ఆలోచన విధానం అని మనం నినాదాలు ఇస్తున్నాం తప్ప నిజంగా ఈ రోజున భారత రాజ్యాంగానికి జరుగుతున్న ఇబ్బందుల గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు 1956లో కాకా కాలేకర్ కమిషన్ బీసీల కోసం వేస్తే 1990లో కానీ రిజర్వేషన్లు అమలు కాలేదు. అవి కూడా నామమాత్రంగా విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే. ఎప్పటి నుంచో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సౌభ్రాతృత్వం కోసం ఆయన పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితాలు ఈరోజు కూడా అన్ని వర్గాలకు అందలేదనేది చాలా స్పష్టమైన అంశం. కాబట్టి ఈ దశలో బీసీ సంఘాలు పనిచేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
భిన్నత్వంలో ఏకత్వం అని మన దేశంలో ఒక నినాదం ఉంది. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, విజయవాడ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ తాటికొండ రాంబాబు కొనియాడారు. మహానేత, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో అన్ని వర్గాల కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అమరావతి రాజధాని నిలబడిందని, అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ను చిరకాలం స్మరించుకోవాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మెడికల్ డిపోలో అన్ని వర్గాల కార్మికుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, విజయవాడ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ తాటికొండ రాంబాబు, వెహికల్ రిపోర్ట్ శెట్టి విజయ్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో ఉన్న అన్ని వర్గాల కార్మికులు కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మనం అంబేద్కర్ కు నివాళులర్పించడం అంటే ఆయన విగ్రహాలకి పూలమాలలు వేయడమో లేదా ఆయన ఫోటోలకు పూలు వేయడమో కాదని, ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఏదైతే కల కన్నాడో ఆ కలను నెరవేర్చిన వారమవుతామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అమరావతి రాజధాని నిలబడిందని, అటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ ను చిరకాలం స్మరించుకోవాలని కోరారు. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వెహికల్ డిపోలో నుండి అన్ని వర్గాల కార్మికులు కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నుండి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన విగ్రహాలకి పూలమాలలు వేయడమో లేదా ఆయన ఫోటోలకి పూలు వేయడమో కాదు. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదైతే కళ్ళకన్నాడో ఈ భారతదేశం రూపాంతరం చెందాలని చెప్పి ఆ కళ్ళకు అనుగుణంగా మనం వ్యవహరించినప్పుడు మాత్రమే ఆయన నిజమైన నివాళిగా భావిస్తాను. నేను ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈ సమయంలో తెలియజేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పాలన సాగింది. ఆయన వల్లే ఆ రాజ్యాంగం అమలు ఉండటం వల్లే రైతులు ఇవాళ ఆ రోజు అమరావతి రైతులు కానివ్వండి, అమరావతి మహిళలు కానివ్వండి, ఆ రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ అమరావతి రాజధానిగా నిలబడింది. అటువంటి మహానుభావుడికి ఈ సందర్భంగా మరొకసారి ఘనమైన నివాళులు తెలుసుకుంటాం. భారత రాజ్యాంగం రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభ సందర్భంగా ఇది 6వ వార్షికోత్సవంగా చేయడం జరిగింది. ఇక్కడ వెహికల్ డిపోలో మా స్టాఫ్ మొత్తం కలిసి అందరం కూడా ఘనంగా ఆయన వేడుకలను కానీ మహనీయులు జన్మించిన నెలగా భావించి మరి 5వ తారీఖున ఏప్రిల్ 5వ తారీఖున వచ్చేసి బాబు జగన్జీవనరావు గారు, 11వ తారీఖున వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే గారు, 14వ తారీఖున వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించిన ఈ నెల అంతా మాకు సంతోషకరమైంది. ఇలాగే మాకు అందరికి సహకరించినందుకు నాయకులకు, అధికారులకు, మా కార్యకర్తలు, మా నాయకులకు, నా తోటి కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపోలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన జయంతి వేడుకల్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడాలంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక వ్యక్తికో, ఒక కులానికో, మతానికో ఆయన సంబంధించిన వ్యక్తి అనుకుంటారు. కానీ ఆయన వ్యక్తికి, కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన భారతదేశం గర్వించదగిన ఒక వ్యక్తి. ఆయన భారతదేశపు సంపద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన్ని స్మరించుకుంటాం, ఆయన నిమిత్తంగా మనందరం ఇక్కడ కూడుకుంటాం. మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపోలో పనిచేస్తున్న మేమందరం ఆయనకి జైనివాళులు అర్పించుకోవడానికి మేమందరం కూడి ఈరోజు మీ అందరిని పిలుచుకొని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుల్ని స్మరించుకోవడానికి మేము సంతోషంగా భావిస్తున్నాం. జై భీమ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.